వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సిస్టరు, మాంచోపేరారు, నాగేశ్వరరావు గారు, తర్వాత సిఎస్ రెడ్డి గారు, మిత్రులు ఫాన్సు, పీటరు, అదేవిధంగా విశా వేదిక ముందున్నటువంటి అనేక మంది ఆత్మీయులు, మీకందరికీ కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ మాపై చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు మీకందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చాలా ఆనందంతో నిండిపోయి నా కన్ను తడి ఆడడం లేదు, గొంతు కూడా సాధారణంగా రావడం లేదు. ఎందుకంటే అంత ఆనందంలో ఒక రకమైనటువంటి ఏడ్పు వచ్చినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అన్నమాట. ఎందుకంటే ఇంత ఆతురాభిమానాలకు నోచుకోవడం అనేది సాధారణమైనటువంటి విషయం అని నేను అనుకోవడం లేదు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, మా జీవితం ధన్యమైంది. మరి నా జీవితం ధన్యం కావడానికి మరి మా తల్లిదండ్రులకు, మా కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా నేను ఫాదర్ ఫెర్రర్, తర్వాత సిస్టర్, వాళ్ళ కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చేసుకున్న ఒక అదృష్టం ఏమిటంటే, చిన్న వయసులోనే 20 ఏళ్ళ వయసులోనే ఫాదరు సిస్టర్ చేతుల్లో పడ్డా. 20 ఏళ్ళ వయసు, చాలా దుడుగ్గా ఉండేవాడిని. ఒక విద్యార్థి నాయకుడిగా ఎంతో కొంత చరిత్ర 2 రకాలుగా ఉన్నటువంటి వాడిని. నా అదృష్టం కూడా ఇంకో రకంగా కూడా ఒకటి చెప్తాను. ఫాదర్ ఫెర్రర్ చెప్పేవాడు ప్రావిడెన్స్ అని చెప్పేవాడు. ప్రావిడెన్స్ అంటే తెలుగు పదం ఏమో నాకు తెలియదు, ఒక రకమైనటువంటి అది ఏదో అదృష్టం అనుకోవచ్చు. ఎట్లా జరిగిందంటే, మా ఇంట్లో నేను పిల్లంగా ఉన్నాడు, మా అన్న ఇక్కడ ఉన్నాడు, మేము ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళం అప్పటికి. తర్వాత మా ఇంకొక కొడుకు, చెల్లెలు, కూతురు మా తల్లిదండ్రులకు పుట్టినారు. మా అమ్మకు వాళ్ళకి ఆశ ఏమంటే, ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని చదివించుకోవాలని, చదివించుకోవాలనుకొని మా అన్నను చదువుకు పంపినారు. మా ముగ్గురికి చదువు అయిపోయింది అప్పటికే. మా ఊర్లో చదువు అయిపోయిందంటే నేను చెప్తే 7 ఏళ్ళకి 8 ఏళ్ళు మా ఊర్లో చదువు అయిపోతుంది. పెద్ద బాల శిక్ష మన కోసం, రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం చదివేస్తే చదువు అయిపోయింది అన్నమాట. ఆ చదువు అయిపోయింది. నేను మేకలు మేపుకుంటున్నాను. నాకు ఆవులు ఎనుములు కూడా ఉండేటివి. ఆవులు ఎనుములు కూడా మేపుకుంటుండడం, వ్యవసాయం చేసుకుంటున్నాను. అయితే ఏమైందంటే, మా అన్న నేను చదువుకోను అని ఇంటికి వచ్చేసినాడు. 9th క్లాస్ చదువుతా ఇంటికి వచ్చేసినాడు. ఇంటికి వచ్చేస్తే మా అప్ప చాలా నిరాశకు గురైనా. ఎందుకంటే నేను కొన్ని చదివించుకోవాలంటే వాడు చదువుకుండా వచ్చేసినాడు, వీళ్ళకేమో చదువు అయిపోయింది, వీళ్ళ వ్యవసాయం మరి మేకలు మేపడం, దీంట్లో నిమ్మకం ఏం చేయాలా అని చెప్పని ఆయన చాలా బాధపడి అదే పనిగా ఒక ఐవార్ను పెట్టి నాకు చదువు చెప్పించి, మళ్ళీ 6th క్లాస్కి అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్రవేశ పరీక్ష రాసేవాళ్ళం, ప్రవేశ పరీక్ష రాపించి నన్ను గాడ్లపేటలో 6th క్లాస్లో చేర్పించినాడు అన్నమాట. నేను చెప్తాను చూడండి ఎట్లా ఉంటుంది ప్రావిడెన్స్ అంటే, మా అన్న చదువు ఇడిచిపెట్టడమే నాకు భవిష్యత్తునిచ్చింది. ఆయన ఇడిచిపెట్టాలని ఎవరు కోరుకోలేదు. అయితే అట్లాగా ఉంటుంది ఒకసారి. అవి ఏమి నిర్ణయాలు అనుకోవాలో నాకు తెలియదు, కానీ అట్లా నిర్ణయాలు జరుగుతాయి అన్నమాట. అది చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే చెప్పాలి, ఎట్లా ఈ స్థితికి నేను రాగలిగినాను, ఈరోజు మీ ముందర ఉండగలుగుతున్నాను. ఫాదర్ ఫెర్రర్ సిస్టర్ చేతుల్లో పడడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నా. చేరిన కొన్ని రోజులకే
నేను వాళ్ళిద్దరికీ కూడా చాలా దగ్గరైన నేను చేసేటువంటి పనితీరు కానివ్వండి, నా ప్రవర్తన కానివ్వండి, చాలా దగ్గరగా వాళ్ళకి రావడం, చాలా విషయాలు, ఇంట్లో విషయాలు కానివ్వండి, పని విషయాలు కానివ్వండి, నాతో చర్చ చేయడం, నేను వాళ్ళతో చర్చ చేయడం, చాలా నేను ఎదగడానికి చాలా గొప్ప సేవ చేయడం అనేది జరిగిందనమాట. ఫాదర్తో చాలా విషయాలు నేను చర్చించేవాడిని, చాలా దుడుగ్గా కూడా చర్చించేవాడిని. ఒకసారి సిస్టర్ నన్ను కోపం చేసుకున్నాను, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు మర్యాదగా మాట్లాడలేవు అంటే నేను మాట్లాడాలి ఫాదర్తో మర్యాద లేక అట్లా మాట్లాడడం కాదు, కానీ ఏదో ఒక విషయం తెలుసుకోవాలంటే ఎట్లంటే అట్లా అడ్డుదిడ్డుగా అడిగేసేటువంటి పని చేసేవాళ్ళు, తెలుసుకోవాలి కదా అని. అప్పుడు నిజంగానే ఫాదర్ ఎంత ఓపిక ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా దుడుకుతనాన్ని భరించేదానికి ఆయన ఎంత ఓపిక పట్టింటాడో నాకు తెలుస్తుంది. అయితే నా దుడుకుతనాన్ని కాదు, ఆయన చూసింది నా దుడుకుతనం వెనకున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి మనిషిని చూసినారు. ఏం చెప్పినారు ఫాదర్, ఏం చేసినారు ఫాదర్? నాకు చాలా సింపుల్. ఫాదర్ చెప్పినవన్నీ మనం చెప్పుకోవాలంటే ఇట్లా మీటింగ్లు సార్. అయితే ఫాదర్ జీవితం, సిస్టర్ జీవితం ఒక సందేశం. ఏమి ఆ సందేశం? చాలా సింపుల్ సందేశం, చాలా సాధారణమైనటువంటి అందరూ అర్థం చేసుకునే సందేశం. ఏమనంటే మన జీవనం ఇతరుల కోసం జీవించడానికి. నీకు జీవితం ఉంది అంటే దాని అర్థమేమి? ఎందుకు నీకు ఈ జన్మ వచ్చిందంటే నువ్వు ఇతరుల కోసం బాగుపడాలి. ఇది ఆయన 24 గంటలు 365 దినాలు 89 సంవత్సరాలు కూడా చేసి చూపించినారు. ఇప్పటికి కూడా ఇంకా సిస్టర్ చేసి చూపిస్తున్నారు. మరి ఏం చేస్తాం? మామూలుగా ఉద్యోగం చేయాలనుకుంటాం. ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటాం? బతకాలా, జీవించాలా అని ఉద్యోగం చేయాలనుకుంటాం. ఇంకొంతమంది ఏమనుకుంటారు, జీవించడమే కాదు, నేను దండిగా సంపాదించుకోవాలా, నేను దండిగా సంపాదించుకొని మా కొడుకులకు కూతుర్లకు దండిగా ఆస్తులు ఇవ్వాలా, దానికోసం అని చెప్పినాడు ఉద్యోగం చేయాలా అని చెప్పినాడు అనుకుంటాను. ఫాదర్ ఫెర్రర్ ఉన్నందువల్ల నాకు అర్థమైంది ఏమంటే ఉద్యోగం అనేది ఒక ఆశయం, అది ఒక ఆశయం. ఆయన ఏం చెప్పినాడంటే ఉద్యోగం అనేది మనం బతకడానికి అని అనుకోకూడదు, మన జీవితం ఒక ఆశయం నెరవేర్చడానికి అనేది మనం అర్థం చేసుకోవాలా అని ఫాదర్ చెప్పింది. సో కాబట్టి ఒక ఫాదర్ ఆ విధంగా చెప్పడం అంటే నాకు మాటలతో చెప్పింది కాదు, అది మనం అందరం చూసింది. నాకే కాదు, నేను గ్రహించినట్లే మీరు కూడా చాలామంది గ్రహించి కూడా ఉండొచ్చు. ఆశయం కోసమని జీవించడమే జీవితం, జీతం కోసమని చెప్పని పని చేయడం అని చెప్పని కాదు అని చెప్పని తెలుసుకోవడం అనేది చాలా మంచి పాఠంగా నేను తీసుకున్నాను. ఎంతవరకు నేను దాన్ని నిజంగా చూపించినాను, నా శక్తి ఉన్నంత వరకు చేసినాను నేను అనుకుంటున్నాను. మరి అయితే నాకు ఫాదర్ ఫెర్రరు ఎట్లాగా అంటే ఒక అత్యున్నతమైనటువంటి మానవత్వం కలిగినటువంటి మనిషి. ఇంతవరకు నేను అట్లాంటి మనుషుల గురించి విన్నామేమని ఎక్కడ చూడలేదు. ఒక మనిషి అంటే ఆయన గ్రేట్ హ్యూమనిస్ట్ అంటారు. ఇప్పుడు కాదు, నేను చాలా కాలం మీదనే తెలుసుకుంది. ఆయన హ్యూమనిస్ట్ అంటే మానవత్వం, ఆయనలో పైరడవి లేదంతా కూడా మానవత్వం అంటే మనుషులు సఫరింగ్ ఎక్కడైనా ఉంటే అక్కడ మన మానవత్వం పుట్టుకొని వస్తుంది అని చెప్పేవాడు. నేను అడిగేవాడిని ఫాదర్ను ఒకసారి, ఫాదర్ దేవుడికి కూడా అంతా వాళ్ళే చెప్తా ఉంటారు, ఒకసారి మాట్లాడుతూ ఉంటారు, మరి ఎందుకు ఫాదర్ ఇంత కష్టాలు పెడతారు, ఎందుకు ఇంతమంది పక్క సిక్ అయిపోతున్నారు, సిక్గా ఉంటే వాళ్ళు చూసి కుటుంబాలంతా కూడా చాలా బాధపడిపోతున్నాయి, ఎంత సఫరింగ్ అవుతున్నారు అంటే ఫాదర్ ఫెర్రర్ చెప్పినారు. నాకు ఏం చెప్పినారంటే, మల్లారెడ్డి ఆ సఫరింగ్ లేకపోతే నీలో మానవత్వం అనేది మొలకెత్తదు అని చెప్పినారు. మానవత్వం మొలకెత్తాలంటే ఎక్కడో సఫరింగ్ ఉండాలా, ఆ సఫరింగ్ చూస్తేనే నీలో మానవత్వం అనేది వస్తుంది. అట్లా లేదనుకోండి, నీ పనే ఎవరికి అవసరం లేదని అనుకుంటే నువ్వు మనిషే కాదు. నీ అవసరం ఎవరికి లేదనుకుంటే నువ్వు మనిషే కాదు. ఉండనవసరం లేదు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా జీవించాలనేటువంటి ఒక తపన నిజంగా
నాలో ఫాదర్ ఫెర్రర్ సృష్టించినాడు అన్నమాట. ఆ స్థాయికి నేను ఎదగకపోయినా తప్పనిసరిగా ఆ దిశలో మాత్రం ప్రయాణం చేసినాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా క్యాంపస్లో మొదట ఆర్టీటీ మొదట ఉన్నప్పుడు ఒక కుటుంబం ఉండేది, దిక్కులేనటువంటి కుటుంబం, ముగ్గురు, ఒక తల్లి తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు. ఆ తల్లికి ఆ పిల్లలకు ఒక జబ్బు. ఆ జబ్బు ఏంటంటే శరీరం అంతా కూడా పొక్కులు వస్తుంటుంది, చుండైపోతుంది అన్నమాట. శరీరం అంతా కూడా అందరికీ నలుగురికి. వాళ్ళకి ఎవరు దిక్కులేదు కాబట్టి సిస్టర్ వాళ్ళని ఇక్కడ క్యాంపస్లో పెట్టి వాళ్ళు చూసుకునేది. వాళ్ళకి తెలుసు అది టెర్మినల్ సిక్నెస్, బతికేది వాళ్ళకి బతకరు అని కూడా తెలుసు అన్నమాట. అయితే సిస్టరు మాకందరికీ ఎట్లా అనిపించేది అంటే వాళ్ళని చూస్తే మా చిన్న హృదయాలకు అసహ్యం వచ్చేది. నిజంగానే మనం దగ్గరికి పోతే వాసన వస్తారు వాళ్ళు, వాసన నిజంగా వాసన వస్తుంది. ఎందుకంటే అంత పుండు, శరీరం అంతా పుండు, ఒక చోట రెండు చోట్ల పుండు, శరీరం అంతా కూడా పుండు, వాసన వస్తుంది. వాసన వస్తే దగ్గరికి తెలుసు ఎట్లా సాధారణంగా ఉండాలి ఎట్లా తెలుసు. అయితే సిస్టరు వాళ్ళకు పోయి పర్సనల్గా ఆమె హ్యాండ్స్తో ఫీడ్ చేయడమే కాదు, వాళ్ళకు ఏమి ఇష్టమో కనుక్కొని ఆ ఇష్టమైనది తీసుకుపోయి పెట్టి తినిపించడమే కాదు, వాళ్ళతో కొంచెం సమయం పెట్టేది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక భద్రత ఫీల్ కావాలా, వాళ్ళు కూడా మా కోసమని ఎవరో ఉన్నారు అని చెప్పిన ఫీల్ కావాలి. నిజంగా నేను చూసినాను, నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడైనా చేయగలుగుతానా, నాకు తెలియదు. అంత స్పందించే హృదయం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అవి చూసినప్పుడు నిజంగానే నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి. దాన్ని ఈ జీవితం ఆ ఆశయం సాధించడానికి కోసం అని చెప్పి ఉపయోగించుకోవాలా అని చెప్పని నేను భావించే ఇంతకాలంగా పని చేసుకుంటూ వచ్చినాను. నాకు చాలా అవకాశాలు వచ్చినాయి బయట పోయి పని చేసుకోవడానికి. ఫాదర్ ఫెర్రర్ ఒకసారి చెప్పినారు నాకు, యుగంధర్ గారు సత్యనాథన్ల వాళ్ళ ఫాదర్ నాకు ఒకసారి పిఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి నీకు యూఎన్డిపిలో జాబ్ ఇస్తాం రండి అని చెప్పినారు. ఫాదర్ కూడా ఉన్నారు, ఆయన ఫోన్ చేసినాడు. ఫాదర్ ఉండి నువ్వు ఎస్ అని చెప్పి చెప్తున్నారు, నాకు వస్తానని చెప్పు అని చెప్తున్నారు. నేను చెప్పినా లేదులేండి ఫాదర్ నేను చెప్పి పెట్టేసి ఏమంటే ఇట్లా యూఎన్డిపిలో నీకు జాబ్ ఇస్తాను రమ్మని చెప్తున్నారు యుగంధర్ గారు అని చెప్తున్నాను. యుగంధర్ అంటే నేను చెప్తే నువ్వు ఎందుకు రిఫ్యూజ్ చేసినావు అన్నా. ఫాదర్ ఇటు పని నాకేం లోటు అయింది, ఇక్కడ నాకేం లోటు లేదు కదా, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నేనైతే వాళ్ళు జీతం ఎక్కువ ఇస్తారు, ఆ ఢిల్లీలో ఉద్యోగం అని చెప్పిన అడిగి పోయి మళ్ళీ ఇక్కడికి వస్తే నన్ను ఎవరైనా ఇక్కడ నాకు గౌరవం ఇస్తారా, వాళ్ళు ఎందుకు పోయినావు ఎందుకు వచ్చినావు అని ఎవరైనా అడుగుతారు కదా, నాకు పోవాల్సిన అవసరమే ఉంది, నాకేం తక్కువ లేదు కదా ఫాదర్ అన్నాడు. లేదు నీకు చాలా పెద్ద కుటుంబం ఉంది, నీకు డబ్బులు అవసరం అవుతాయి, పోయి 3 ఏళ్ళు పని చేయి నువ్వు మళ్ళీ వచ్చేసేయి అన్నాడు. అయినా చెప్పిన ఫాదర్ అది మంచిది కదా, అంత అవసరం లేదు, అవసరాలు తీరేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు. ఆ విధంగా నాకు ఏమనిపిస్తుందంటే నిజంగానే ఒక మంచి హృదయం ఉన్నటువంటి కుటుంబంతో పని చెయ్యడం అనేది, ఆ కుటుంబంలో కలిసిపోవడం అనేది, నేను నిజంగానే ఒక సిస్టర్ చెప్పినట్లు మా 2 కుటుంబాలే, మాకు పనే జీవితమే పని, వేరే ఏం లేదను. అట్లాగా మేము ఉన్నటువంటి వాళ్ళం. ఆ విధంగా ఎదిగినటువంటి నేపథ్యంలోనే నేను ఈ స్థాయికి రావడం అనేది జరిగింది. సో కాబట్టి ఏమి నేర్చుకున్నాను నేను ఇంకా ఫాదర్ దగ్గర, ఏం ప్రయత్నం చేసినాను నేను ఫాదర్ దగ్గర నేర్చుకుని, ఇంటెగ్రిటీ అంటాం మన తెలుగులో దాన్ని చెప్పుకోవాలంటే, ఒక రకంగా చెప్పాలంటే నీతి నిజాయితీ అని చెప్పుకోవచ్చు, విలువలు నీతి నిజాయితీ అని చెప్పుకోవచ్చు, సమగ్రమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. ఇది నేను అలవాటు చేసుకునే ప్రయత్నం చేసినాను, ఇంటెగ్రిటీని డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాను. చాలా ప్రలోభాలు నాకు రావడం జరిగింది, చాలామంది నన్ను ప్రలోభ పెట్టడం జరిగింది, నానా రకాలుగా ప్రలోభ పెట్టడం జరిగింది. డబ్బులతో ప్రలోభ పెట్టినారు, ఇంకొక రకంగా ఇంకా నానా రకాలుగా ప్రలోభ పెట్టినారు. లొంగకపోతే కొన్నిసార్లు భయపడించినారు, హత్య చేస్తూ ఉన్నారు, కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, నీ కొడుకుని చంపేస్తూ ఉన్నారు, నీ భార్యను కిడ్నాప్ చేస్తారు, ఆ విధంగా కూడా ట్రై చేసినారు. అయినా ఎక్కడ ఒక్క వెంట్రుక భాష కూడా రాసిపడలేదు. గట్టిగా నిలబడగలిగినారంటే ఏది నిలబెట్టిందంటే వాళ్ళ ప్రేమ అభిమానం, ఇది ఏం కాదు.
వాళ్ళ ప్రేమ అభిమానం అంతా నన్ను బంధించి ఆ విధంగా నాకు ధైర్యాన్ని ఇచ్చి నిలబడేటట్లు ఆ కాలంలో చేసిందన్నమాట. మరి ఇంకొక విషయం మనం చూస్తే ఫాదర్ ఫెర్రర్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఇతరులను గౌరవించడం. చాలా నేర్చుకోవాలి మన దేశంలో. ఇది ఎందుకంటే మన కులాలు, మతాలు, అంతస్తులు ఇవన్నీ తక్కువ ఎక్కువ చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అమానుషమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు మన సమాజంలో ఉన్నాయి. నేను ఫాదర్లో చూసినాను. ఏం చూసినానంటే ఆయన ఫాదర్ ఫెర్రరు క్వీన్ ఆఫ్ స్పెయిన్తో ఎంత గౌరవంగా మాట్లాడతాడో మా క్యాంపస్లో పనిచేసేటువంటి ఓబులమ్మతో అంతే గౌరవంగా మాట్లాడతాడు. ఒక్క ఇది తక్కువ లేదు, ఇది తక్కువ లేదు, గౌరవం. నేను ఫాదర్ చాలా కోపమైన సందర్భాలు చూసినాను, రెచ్చిపోయినటువంటి సందర్భాలు కూడా చూసినాను. అయితే నేను ఆయనతో ఉన్నటువంటి 35 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలేదు. ఎవరిని ఇన్సల్ట్ చేయండి, స్వరం అతని స్వరంతో కూడా ఇవన్నీ ఎప్పుడు బాధపెట్టాడు. కోపం అయితే చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గొప్ప వాల్యూ అనిపిస్తుంది అతను. తర్వాత దాని విలువ చర్చల్లో అక్కడ ఇక్కడ తెలుసుకుంటూ ట్రైనింగ్ దానివల్ల ఈక్వాలిటీ అంటే ఈక్విటీ అవన్నీ తెలుసుకుంటూ వచ్చినాం. అయితే ఫాదర్ ఫెర్రర్లో అది చూసి నాలాంటి వారికి అది అవ్వడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. మీకు తెలుసు మా కుటుంబాల్లో ఎట్లా ఉంటారంటే ఎంత పెద్దోనైనా వరే ఇదే అని మాట్లాడుతుంది. మేము చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలి, ఈ కులంలో పుట్టేవాడు పనిచేసేదాన్ని కంబిగా అంటాం. మేము చిన్నవాడు నాకు 8 ఏళ్ళు అయితే కూడా కంబిగా అనొచ్చు, మాకు లైసెన్స్ ఉంది. అట్లా కుటుంబం నుంచి వచ్చి ఫాదర్ ఫెర్రర్ని చూస్తే నాకు నిజంగానే చాలా గొప్ప పాఠం అనేది అక్కడ దొరికిందన్నమాట. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం నేర్చుకున్నది ఫాదర్ దగ్గర ఏంటంటే కృతజ్ఞత. ఇంతకుముందు కూడా చెప్పినారు కృతజ్ఞత అనేది చాలా విలువైనటువంటి ఒక మానవ విలువ, హ్యూమన్ వాల్యూ. కృతజ్ఞత లేకపోవడం వల్లనే ఈరోజు అనేక అమానుష కార్యక్రమాలు, అరాచకాలు జరుగుతున్నాయి. ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా మనకు సమాజం అనేది ఒక సమగ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకరికొకరు కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒకరికొకరు సహకరించుకోవడం అనేది జరుగుతుంది. ఒకరికొకరు తోడు ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఒకరిని గురించి ఒకరు వాళ్ళ శ్రేయోభిలాషులుగా వీళ్ళు శ్రేయోభిలాషులుగా వాళ్ళు ఉండడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి నాకు అర్థమైంది ఫాదరు ఎప్పుడైనా ఎక్కడైనా తన జీవితంలో ఇంత చిన్న మంచి పని చేసినారు అంటే వాళ్ళని మర్చిపోవడం, ఎప్పుడు మర్చిపోవడం, ఎప్పుడు గుర్తుంటాడు, ఎప్పుడో చెప్తాడు. పిల్లవాడు ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు ఎప్పుడో హెల్ప్ చేస్తే చెప్తాడు. ఆర్మీలో ఉన్నప్పుడు తిండి లేకపోతే టమాటాలు ఎత్తుకొచ్చేస్తే వాడిని గుర్తుపెట్టుకొని చెప్తాడు. అంటే ఈ కృతజ్ఞతాభావం అనేది మానవత్వాన్ని పెంచి పోషిస్తుంది. కృతజ్ఞత లేదు అంటే రాక్షసత్వాన్ని పోషిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి నేను అనుకున్నాను. అందుకోసమని చెప్పినే నేను ఎప్పుడు నా సంస్థ కానివ్వండి, ఫాదర్ ఫెర్రర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, మీకు కానివ్వండి, ఎప్పుడు కూడా నేను ఎవరైతే నా జీవితంలో ఎక్కడైతే తారసపడినారో వాళ్ళందరికీ కూడా నేను నిజంగానే కృతజ్ఞతగా ఉండే ప్రయత్నమే నేను ఎప్పుడు చేస్తాను. నేను ఈ విధంగా పెరిగి ఆకాశం నుంచి ఊడి పడలేదు కదా, నేను ఎదిగినాను అంటే మీ ఎట్లాంటి వాళ్ళ కృతజ్ఞత వల్లనే నేను ఈ స్థాయికి రావడం అనేది జరిగిందనమాట. నేను ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి దలై లామా అక్కడ వస్తే ఆయన స్పీచ్ ఉండాలంటే నేను పోయినా అన్నమాట వినేదాన్ని. ఆయన స్పీచ్ వినేదానికి పోతే ఆయన 2 వాక్యాలు చెప్పినాడు, చాలా నన్ను హత్తుకున్నాయి. అది చూస్తే ఫాదర్ ఫెర్రర్ నాకు చాలా బాగా గుర్తొచ్చారు. చాలా సారూప్యత. ఆయన ఏం చెప్పినారంటే మనుషులు ప్రేమించబడడానికి సృష్టించబడ్డారు. వస్తువులు వినియోగించుకునేదానికి మనం సృష్టించుకున్నాం. ఏ వస్తువులైనా, సెల్ ఫోన్ కావచ్చు, మైక్ కావచ్చు, ఏ గుడ్డలు కావచ్చు, ఏదైతే వాటిని వినియోగించుకోవాలా, మనుషుల్ని ప్రేమించాలా, ఇది ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన చెప్పింది ఏంటంటే మనం వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నాము, మనుషులను ఉపయోగించుకుంటున్నాం దాన్ని సంపాదించుకోవడానికి, ఆ వస్తువులను సంపాదించుకోవడానికి.
ఈ మధ్య మనం పేపర్లో చూస్తే నాకు ఒకసారి చాలా బాధ అవుతుంది. నేను మా ప్రజలతో మాట్లాడేటప్పుడు కూడా చెప్తుంటాను. ఏమంటే సెల్ ఫోన్ కొని లేదని వాళ్ళ నాయన్ను హత్య చేసినారు. చూసారా ఏ స్థితికి పోయిందో మన మానవత్వం. సెల్ ఫోన్ కొనలేదు, తాగేదానికి లేదని వాళ్ళ అమ్మని చంపేసినాడు. అరే ఎక్కడ ఏమవుతున్నా? ఇవన్నీ అందరూ చేస్తున్నారని కాదు, ఎక్కడో కొంతమంది చేస్తున్నారు. అంటే అట్లాంటి రాక్షసత్వం అనేది పెరుగుతుంది. నా భయం ఏంటంటే అది ఎక్కడ ఈ మంచితనం పైన పైచేయి అవుతుందో అని భయం. దానికోసమని చెప్పిననే దీన్ని చాలా నేను మా మీటింగ్లో మా స్టాఫ్తో కూడా నేను కూడా చెప్తూ ఉంటాను. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విలువ నేను ఫాదర్తో నేర్చుకున్నది ఏంటంటే విధేయత. విధేయత అంటే దానికి సరైన అర్థం చాలా సందర్భాల్లో మనం చెప్పరు. ఇంగ్లీష్లో అయితే లాయల్టీ అంటారు. విధేయత అంటే అదేదో అణిగి మణిగి ఉండడము అనేటువంటి అర్థం చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదు, విధేయత అంటే అణిగి మణిగి ఉండడం అనేది కాదు. విధేయత అంటే యాక్చువల్గా ఒక ఉద్దేశానికి విధేయుడిగా ఉండడం, ఒక ఆశయానికి విధేయుడిగా ఉండడం, ఒక సంస్థకు విధేయుడిగా ఉండడం, ఒక కుటుంబానికి కుటుంబ జీవనానికి విధేయుడిగా ఉండడం, ఒక స్నేహితునికి విధేయుడిగా ఉండడం. ఇది చాలా గొప్ప విలువ అన్నమాట, ఒక లాయల్టీ. ఈ లాయల్టీ ఉన్నటువంటి స్టాఫ్ ఆర్టీటీలో ఉన్నారు కాబట్టి ఈరోజు సంస్థ ఈ స్థాయిలో ఉంది, ఈ స్థాయికి ఎక్కిందనమాట. ఈ వివేకం లేకపోతే, ఈ విధేయతే కానీ లేకపోతే సంస్థ ఎదిగాదు. అది ఉన్నారు మా పాత మిత్రుడు కేశవ నాయక్ గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఆయన నేను చాలా కార్యక్రమాల్లో ఒకప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు పాల్గొన్నాను. ఎందుకంటే మాకు సంస్థ పైన విధేయత, మనుషుల పైన విధేయత, ఇది చాలా ముఖ్యమైనది. విధేయత అనేది లేకపోతే నిన్ను తట్టి పడేసేది ఏది ఉండదు, విచ్చలవిడి అయిపోవడం అనేది జరుగుతుంది. సో దానికోసం అని చెప్పండి సంస్థలో మేము ఏం చెప్తుంటామంటే, అయ్యా మా మాదిరిగా మీరు జీవితాలంతా కూడా ఈ సంస్థలో మీరు పనిచేయద్దండి. కొత్తగా వచ్చే ఉద్యోగస్తులకు ఏం చెప్తారంటే, మీరు జీవితం అంతా మీరు పనిచేయద్దండి, మీరు 3 నెలలే చేయండి, 3 ఏళ్ళు చేయండి, 6 ఏళ్ళు చేయండి, ఎంతకాలమైనా చేయండి, చేసినంతకాలం విధేయతగా ఉండండి అని చెప్పి. ఈ చేసినంతకాలం మీరు విధేయులుగా ఉంటే మీరు గొప్ప సేవ చేస్తారు. ఇంతకంటే మంచి అవకాశం వస్తే మేము మిమ్మల్ని మేమే పంపిస్తాం. ఎందుకంటే మీకు మీ కుటుంబము, మీ పోషణ, మీ అవసరాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ తీరాలా, అవి మేము తీర్చలేము. కాబట్టి నువ్వు తీర్చుకోవచ్చు, ఇది మేము చెప్తాము. సో కాబట్టి ఈ విధేయత అనేదాన్ని, లాయల్టీ అనేదాన్ని మనం అందరం కూడా నేర్చుకుంటే నిజంగా సమాజం ఎంతో ఇంకా ఒక మానవత్వం ఉన్నటువంటి సమాజంగా ఎదుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా నేను ముగించే ముందు నేను పూర్తిగా అనుకుంటున్నాను, ఇంతవరకు మా జీవితం, నేను కానీ ఎవరిని కానీ, మా జీవితాలు నిజంగానే ధన్యమైనవి. ఇంకా కూడా మాకు కొంత శక్తి ఉంది, చేయగలిగింది చేస్తూ ఉంటాం. సిస్టర్ నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సిస్టర్ నాతో 2-3 సార్లు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఏమనంటే, అల్లారెడ్డి నీకు నాకు కొంచెం శరీరం అది ఇది సహకరించడం లేదు, అయితే మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే తలకాయ ఇంకా బాగానే పనిచేస్తాను. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, నీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, ఈ తలకాయ రూత సరిగ్గా పని చేయకపోతే మన గతి ఏమి? గంటలు అయిపోతే మా గతి ఏమి? ఎవరి గతి ఏమి? సో కాబట్టి నిజంగానే మరి ఈ రకమైనటువంటి అంతో ఇంతో మెదడు పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నందుకు నిజంగా మనం కృతజ్ఞతలు తెలపాలన్నమాట. మరి నాకు సిస్టర్ గారే చెప్పినారు, సిస్టర్ గారు చెప్పింది 1 సైడెడ్గా చెప్పినారు. అంటే మేము వాళ్ళకు ఎట్లో ఏదో సేవ చేసినట్టు, దగ్గరైనట్టుగా అని చెప్పినారు. నిజంగా మాకు వాళ్ళు మా ఆచరణలో దినదినము తల్లిదండ్రులు అన్నమాట. ప్రతి దినము కూడా తల్లిదండ్రులు. నేను చేరినప్పటి నుంచి, ఆర్టీటీలో చేరినప్పటి నుంచి, నిజంగా మేము ఆర్టీటీలో చేరినప్పుడు నేను, డోరీను, తర్వాత సిస్టరు చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. ముగ్గురు చాలా చాలా విషయాలు చర్చ చేసుకోవడం, చాలా ఆ విధంగా ఉండేవాళ్ళం. అయితే ఆమె రక్షణ మాకు ఆ రోజు నుంచి తర్వాత మేము పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మాకు చాలా రక్షణ వచ్చింది. వాళ్ళే నిలబడి పెళ్లి చేయడం జరిగింది.
ఒక జోక్ చెప్పాలి మీకు యాక్చువల్గా. ఆ జోక్ ఏంటంటే, మేము పెళ్లి చేసుకునేటప్పుడు మాకు మిక్ అనేవాడు, సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఉండేవాడు, మిక్ పేరు అని చెప్పి, మైకేల్ పేరు అని చెప్పినాడు. ఆయన చెప్పినాడు, అండ్ మన వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, మన క్యాంపస్లో దిన్నము దీపావళి పండుగ అంటారు. వాట్ మిక్ అని వాట్ మిక్ అంటే ఏం టపాసులే టపాసులు. ఎందుకంటే ఇద్దరు 24 గంటలు కొట్లాడుకుంటారు, అంత టపాసులు పెడతాయి చూడు వీళ్ళిద్దరు అని చెప్పినారు. అంటే మేము అప్పుడప్పుడు వాదించుకునేది విని, సిస్టర్తో వాదించేది విని ఆ విధంగా చెప్పినారు. అయితే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మేము ఎప్పుడు ఆ స్థాయిలో కొట్లాడుకోలేదు. అప్పుడప్పుడు కొట్లాడుకుంటే మాకు తెలుసు అక్కడ కుషన్ దొరుకుతుంది, ఫాదర్ ఉంటారు, ఫాదర్తో పెద్ద అవసరం లేకపోయినా సిస్టర్ ఉంటారు, సిస్టర్ కూర్చొని పెడతారు, ఇద్దరికి చెప్పాల్సింది చెప్తారు. ఆమె ఎప్పుడు ఏదైనా వస్తే కూడా సరిచేసి మాకు ఒక మార్గంలో పెట్టినారు. సో మరి అదేవిధంగా నాకు నిజంగానే ఫాదర్ ఎప్పుడు చెప్పేవాడు, నాకు ఒకసారి చాలాసార్లు చెప్పినాడు ఫాదర్. ఇప్పుడు కూడా నేను కూడా మా స్టాఫ్ కూడా చెప్పుకుంటాను. ఫాదర్ ఫెర్రర్ ఎప్పుడు ఏం కోరుకునేవాడంటే, మా సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేవాడు ఫాదర్. అందుకోసమనే ఆ ఉద్దేశంతోనే ఫాదర్ 2 స్కీమ్స్ పెట్టినాడు పనిచేసేటువంటి సిబ్బంది. ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్. వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఒక అవకాశం కల్పించాలా, వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి. ఈ 2 స్కీమ్స్ యాక్చువల్గా ఎంతోమంది జీవితాలను మార్చేస్తారు. వాళ్ళు ఎంత పని చేసినారు, ఎంత చురుగ్గా ఉన్నారు, అవంతా కూడా పక్కన పెడితే చాలామంది పిల్లలు ఈరోజు మా సీనియర్ డైరెక్టర్స్ మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిల్లలు చూస్తే వాళ్ళందరూ పిల్లలు కూడా వాళ్ళకంటే ఇంకొక రకమైనటువంటి పై స్థానంలో ఉన్నారు. అది చూస్తే మాకు చాలా సంతోషం అవుతుంది. అందుకోసమని చెప్పినట్టు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయంలో అంటే, ఈరోజు నా కుటుంబం నాకు చాలా గొప్ప అదృష్టం. డోరీన్ మీకు అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు, చాలామంది ఈరోజు కూడా చెప్తున్నారు, నిన్న కూడా చెప్తున్నారు, డోరీన్ లేకపోతే మల్లారెడ్డి లేడు. నిజమే, మల్లారెడ్డి కప్పు కాఫీ చేసుకునేది కూడా జాబ్ కాదు. డోరీన్ లేకపోతే పొద్దున్నే కాఫీ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కాఫీ ఇచ్చేవాళ్ళు లేకపోతే నిజమే కడతారు కదా. సో కాబట్టి ఆ విధంగా డోరీన్, తర్వాత భరత్, సంధ్య, నాకు ఇద్దరు లవ్లీ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. తర్వాత మాకు వియంకులు ఉన్నారు. దగ్గర కుటుంబం అంటే మేము 9 మంది ఉన్నాము. ఉమా కూడా కలుపుకుంటే 9 మంది, 10 మంది అవుతాము. 10 మంది కూడా ఒకటే కుటుంబంగానే ఉంటాం. మాకు ఎక్స్టెండెడ్ కుటుంబం ఎవరంటే తర్వాత ఫాదర్ ఫెర్రర్ వాళ్ళు. తర్వాత ఇంకొంచెం ఎక్స్టెండెడ్ కుటుంబం ఎవరంటే నరసింహారెడ్డి గారు ఉన్నారు, రమా గారు. ఇంకొంచెం అట్లా ఎక్స్టెండ్ చేస్తే నాగేశ్వరరావు గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు. ఇంకొంచెం దూరం ఎక్స్టెండ్ చేస్తే వాన్స్ ఉన్నారు, పీటర్ ఉన్నారు, కాంచనా ఉన్నారు, కరీన్ ఉన్నారు. ఈ విధంగా మా కుటుంబం అనేది పెరుగుతూనే ఉంది. ఎక్కడ పోతే కూడా ఒక కుటుంబం అనేది ఉంటూ వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా నేను చాలా పనిలోనే కాదు కుటుంబ విషయంలో కూడా చాలా అదృష్టం చేసుకున్నాను. మరి నాకు ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఉంది. ఆర్టీటీ కానివ్వండి, ఎకాలజీ సెంటర్ కానివ్వండి, చాలా మంచి ఉద్యోగస్తులు, సహోద్యోగులు, మరి అందరి మద్దతు కూడా మాకు అన్ని విధాలుగా కూడా ఉంది. ఎంతో అదృష్టం చేసుకుంటేనే అటువంటి సంస్థల్లో, ఇది సంస్థలుగా అవి వాళ్ళు భావించము, మేము కుటుంబమని అనుకుంటాం. సంస్థ కూడా ఒక కుటుంబం కిందనే మాకు లెక్క. మరి అనంతపురంలో నన్ను ప్రేమించి గౌరవించేటువంటి సాధారణ ప్రజలు చాలామంది ఉన్నారు. నాకు నిజంగానే ఆశ్చర్యమవుతుంది. ఎంతోమంది నేను ఎప్పుడైనా గ్రామాలకు పోతే వాళ్ళు అడిగేది మేడం బాగుందా సార్, మేడం బాగుంది. నన్ను అడగరు వాళ్ళు, మేము ఎట్లున్నారు సార్, మేడం బాగుందా సార్ అంటారు. నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతోమంది మరి ఆ విధంగా అభిమానించేటువంటి వాళ్ళని సంపాదించుకోవడం అనేది నిజంగానే నాకు అదృష్టం. మరి నా అయిపోయింది. సో ఆ విధంగా నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అదేవిధంగా నాకు చాలా సంతృప్తికరమైంది. ఇప్పటికీ కూడా సంతృప్తికరంగానే నా జీవితం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఎట్లా ఉన్నానో అట్లే
ఎంత వీలైతే అంతకాలం నేను ముందుకు పోవడం అనేది జరుగుతుంది. నా జీవితాన్ని నిజంగా నేను ఎంజాయ్ చేసినాను. నేనేదో ఎక్కడో సాక్రిఫైస్ చేసినానో లేకపోతే ఏదో కష్టపడ్డాను అంటే నేను ఎప్పుడు అనుకోవడం లేదు అట్లా. నేను జీవితంలో ఎంత కష్టపడ్డానో అంత జీవితాన్ని అనుభవించినాను. మా వాడు బబ్లు చెప్తుంటాడు ఇప్పుడు సెలబ్రేట్ లైఫ్ అని. సెలబ్రేట్ లైఫ్ అంటే నేను బబ్లు దగ్గరే నేర్చుకున్నది అర్థం. నాకు లేకపోతే అంత ఇంగ్లీష్ వచ్చినాను కాదు నేను. కాబట్టి బబ్లు చెప్పి నాకు నిజంగా సరిపోతున్నాను అన్నమాట. ఎందుకంటే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ అవర్ లైఫ్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.